హలో పిల్లలు, వెల్కమ్ టు అవర్ వరల్డ్ కుట్టి తెలుగు స్టోరీస్. అనగనగా రామాపురం అనే చిన్న గ్రామం. ఆ గ్రామం చివర చిన్న మట్టి ఇల్లు. ఆ ఇంట్లో తల్లి కూతుర్లు ఇద్దరే ఉండేవారు. తండ్రి చిన్నప్పుడే చనిపోయాడు. తల్లి అనారోగ్యంతో పని చేయలేని పరిస్థితి. ఆ ఇంటి బరువు బాధ్యత మొత్తం రాణి మీదే ఉంది. 10వ తరగతి వరకు చదివిన రాణికి చదువు మీద చాలా ఆశలు ఉండేవి. కానీ పరిస్థితులు అనుమతించలేదు. అయినా ఆమె ధైర్యం కోల్పోలేదు. ఏ పని దొరికినా వదలకుండా చేసేది. తనకు డబ్బు చాలా అవసరం, తన ఇంటి ఖర్చులకు మరియు తన తల్లి మందుల ఖర్చులకు. తన తల్లి అనారోగ్య మేరకు రొట్టెలు మాత్రమే తినాలి. రాణి రోజు రొట్టెలు చేసి అందులో బాగా నైపుణ్యం తెచ్చుకుంది. అలా ఒకరోజు ఉదయం లేవగానే ఇంటి ముందున్న పంపు దగ్గర మొహం కడుక్కొని రొట్టెలు చేయడానికి వెళ్ళింది. పిండి కలుపుతున్నప్పుడు తనకు ఒక ఆలోచన వచ్చింది. ఒకరోజు పని దొరికితే ఇంకొక రోజు ఇంట్లోనే ఉండాల్సిన పరిస్థితి. ఎలాగో రోజు రొట్టెలు చేయాలి కదా, నేనెందుకు రొట్టెల వ్యాపారం చేయకూడదు? మా అమ్మ లాంటి పరిస్థితి చాలా మందికి ఉండవచ్చు కదా, అందరికీ రొట్టెలు చేసుకునే సమయం ఉండకపోవచ్చు అని రొట్టెలు చేయడం మొదలుపెట్టింది. వాటిలో కూడా రకరకాల రొట్టెలు, గోధుమ రొట్టెలు, జొన్న రొట్టెలు, మక్క రొట్టెలు, మేతి రోటీలు, పాలక్ రోటీలు చేసి బుట్టలో పెట్టుకొని తెల్లటి గుడ్డతో కప్పి సంత వైపు బయలుదేరింది. మొదటిలో కాస్త సిగ్గుగా అనిపించినా అలా చేస్తే అక్కడే ఆగిపోవాల్సి వస్తుందని కాస్త ధైర్యం తెచ్చుకొని రుచికరమైన తాజా రోటీలు, ఒక్క రోటీ కేవలం 5 రూపాయలు మాత్రమే అని గట్టిగా అరవడం మొదలుపెట్టింది. మొదట్లో ఎవ్వరూ పెద్దగా పట్టించుకోలేదు. ఈ మాత్రం రొట్టెలు మేం చేసుకోలేమా అంటూ ఎగతాళిగా నవ్వారు. రాణి చిరునవ్వు నవ్వి ఆ మాటలను పట్టించుకోకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఇంటింటికి తిరుగుతూ రొట్టెలు అని అరుస్తోంది. ఎవరూ పట్టించుకోవట్లేదు. రాణి ఆలోచించింది, ఇంత కష్టపడుతున్న ప్రయోజనం లేదా అని. అప్పుడే తనకు ఒక ఆలోచన వచ్చింది. అసలు వారికి నా రొట్టెల రుచి వారికి తెలియదు కదా అని ఒక ముసలావిడి దగ్గరకు వెళ్ళి, అమ్మ, ఇవి ఇంటి రొట్టెలు, రుచి చూసి చెప్పండి అని ఇద్దరికి ఇచ్చింది. ఆ రుచి చూసిన వారు ఇవి కొంచెం భిన్నంగా ఉన్నాయి, ఎలా చేస్తావు అని అడిగితే, అప్పుడు ఇందులో కొన్ని రొట్టెలలో నేను ఆకుకూరలను కలిపి చేశాను, చాలా ఆరోగ్యంగా ఉంటాయి అని చెప్పింది. అది విన్న వారందరూ ఆ రొట్టెలను కొనేశారు. రొట్టెలు అమ్మిన డబ్బులతో కొంతవరకు తన తల్లికి మందులు తీసుకొని మరికొంతతో మరుసటి రోజు కోసం సరుకులు తీసుకొని ఇంటికి వెళ్ళింది. ఇంటికి వెళ్ళగానే మొదటగా తన తల్లి దగ్గరికి వెళ్ళి తనని పలకరించింది. భోజనం వడ్డించి మందులు ఇచ్చేది. ఆ రోజు జరిగిన విషయాలను తన తల్లితో చెప్పి చాలా ఆనందపడింది. మరుసటి రోజు పక్కింటి అక్క సహాయం తీసుకొని రొట్టెలు చాలా ఎక్కువగా చేసి సంతకు తీసుకెళ్లి సంతలో ఒక చెక్క బండిని అరేంజ్ చేసుకొని దాని మీద అమ్మడం మొదలుపెట్టింది. అక్కడికి ఒక స్కూల్ టీచర్ వచ్చి, నేను నిన్న నీ చేతి రొట్టెలను రుచి చూశాను, చాలా రుచికరంగా మరియు ఆరోగ్యం కూడా, ఇవి పిల్లలకు కూడా చాలా మంచివి అని అనిపించింది, అందుకే మా స్కూల్ కాంట్రాక్ట్ మీకు ఇవ్వాలనుకుంటున్నాం అని చెప్పి అగ్రిమెంట్ రాసుకొని వెళ్ళింది. రాణి చాలా సంతోషించింది. రాణి కష్టాన్ని చూసిన గ్రామ ప్రజలు రాణిని చాలా గౌరవంగా పలకరించేవారు. ఆ రోజు నుంచి రాణి చాలా ఆత్మస్థైర్యంగా జీవించేది. అప్పుడు అనుకుంది రాణి, ఎవరో ఏదో అన్నారని, మనల్ని చూసి నవ్వారని మనం బాధపడి అక్కడే ఆగిపోతే మన జీవితంలో వెలుగనేది ఎప్పటికీ రాదు అని అనుకుంది. ఈ కథలోని నీతి ఏంటంటే, చిన్న పనైనా మనసుతో చేస్తే అదే జీవితం మార్చే పెద్ద విజయం అవుతుంది. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ప్లీజ్.